జనగణమన జాతీయ గీతంగా పాడుతున్నాం, కానీ వందే మాత్రం అంతగా పాడలేదు. కొంతమంది పాడుతున్నారు, కొంతమంది పాడలేదు. ఆ పాడిన వాళ్ళు కూడా మొదటి 4 లైన్లు మాత్రమే పాడుతున్నారు. సుజలాం సుఫలం మలయ శీతలం సస్యశ్యామలం అంతవరకు పాడి ఆపేస్తున్నారు. ఎందుకంటే మేము వందే మాత్రం పాడము, వీ డోంట్ వాంట్ టు సింగ్ దట్ సాంగ్ అని కొంతమంది అబ్జెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అందులో త్వమ్హి దశప్రహరణధారిణి మొదలైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ఏమంటే నువ్వే దుర్గవు, నీవే భారతమాతవు అన్నటువంటి వాక్యాలు ఉన్నాయి. ఇది విగ్రహారాధనకు సంబంధించినటువంటిది కాబట్టి మాకు వందే మాతరం పాడటం ఇష్టం లేదు అని దేశంలో ఉన్నటువంటి ముస్లింలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. మిత్రులారా, ఒక వ్యక్తి అమెరికాలో ఉంటే ఆ అమెరికన్ దేశంలో ఉన్నటువంటి జెండాను గాని జాతీయ గీతాన్ని గాని ఆ దేశపు సంస్కృతి గాని తిరస్కరిస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒక వ్యక్తి సౌదీ అరేబియాలో జన్మించినప్పుడు అక్కడి మతాన్ని, అక్కడ సంస్కృతిని, లేకపోతే అక్కడ వాళ్ళ జాతీయ గీతాన్ని, వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ ను అవమానిస్తే ఆ సౌదీ అరేబియా ప్రజలు ఒప్పుకుంటారా? కానీ భారతదేశంలో ఉన్న వాళ్ళు ఈ దేశాన్ని, ఈ దేశంలో సంస్కృతిని, ఇక్కడ ఉన్న మతాలను, ఇక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను, ఇక్కడ ఉన్న వందే మాతరం గీతాన్ని అవమానిస్తుంటే పెద్ద సంఖ్యలో మనం ఎందుకు సహించి ఊరుకుంటున్నాం? వై బీజేపీ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో టాలరేటింగ్? కేంద్రంలో 11 సంవత్సరాలుగా బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నది కదా, మరి ఈ రకమైనటువంటి యాంటీ నేషనల్ ఫోర్సెస్ని ఎందుకు చేయలేకపోతున్నది? వందే మాతరం గీతం మొత్తం మొదటి నుంచి చివరి వరకు పాడవలసిందే.